ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు. నిన్నటి తరానికి ఇది గుర్తుండే ఉంటుంది. రెండక్షరాలతో మన జీవితంలో భాగమైపోయిన తెలుగు భాష గొప్పదనం మాటలకందనిది. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా మెట్రో టీవీ వీక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతోంది. తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 29న జరుపుకుంటాం. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు రామ్మూర్తి కూడా ఉన్నారు. ఆయన తన జీవిత కాలంలో అనేక మహోద్యమాల్ని చేపట్టారు. వాటిలో కొన్ని ఆయన జీవిత కాలంలోనే ఫలితాలు కూడా ఇచ్చాయి. ఆధునిక తెలుగు భాషకు మార్గదర్శకుడిగా పరిగణించబడే కవి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. తెలుగు వాడుక భాష కోసం గిడుగు వెంకటరామూర్తి ఎంతో కృషి చేశారు. ఈయన 1863-1940 సంవత్సరంల మధ్యకాలంలో ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యులు. వృత్తిపరంగా ఉపాధ్యాయులు, చరిత్ర శాసన పరిశోధకులు, వక్త, విద్యావేత్త. ఆగస్టు 29వ తేదీన ఆయన జయంతి నాడు మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. భాషా కుటుంబానికి చెందిన తెలుగు భాష తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అధికారిక భాష. భారత ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషలుగా గుర్తించిన 6 భాషల్లో తెలుగు ఒకటి. పుదుచ్చేరి, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో ద్వితీయ అధికారిక భాషగా గుర్తింపబడింది. తెలుగు భాషలో సుమారుగా 10,000 పాత శాసనాలు ఉన్నాయి. కన్నడిగుడైన శ్రీకృష్ణ దేవరాయలు సైతం మన తెలుగు భాషని దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడారంటే అది మన తెలుగు భాషకున్న గొప్పతనం. భారతదేశంలో 2000 పైనాటి నుండే తెలుగు మాట్లాడుతున్నట్టుగా గుర్తించారు. 2011 జనాభా లెక్కల్ని బట్టి దాదాపు 8.2 కోట్ల మందికి పైగా ఇప్పుడు మాట్లాడేవారు ఉన్నారు. భారతదేశంలో మాతృభాషగా తెలుగు 4వ స్థానంలో ఉండగా ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. ఇది ద్రావిడ భాషా కుటుంబంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. భారతదేశంలో 22 షెడ్యూల్ భాషల్లో ఇది ఒకటి. ఇది అమెరికాలో వేగంగా పెంపొందుతున్న భాష. గిడుగు వెంకటరామూర్తి అప్పటి మద్రాసు ప్రావిన్స్ లోని పూర్వపు గంజాం జిల్లాకి, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటి నుంచి 1911 దాకా పర్లాకమిడి సంస్థానంలో విద్యకు సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. పదవీ విరమణ తర్వాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. మధ్యలో 1913 నుండి 14 కాలంలో విజయనగర సంస్థానంలో ఉద్యోగం చేశారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్స్ ను ఏర్పాటు చేస్తూ తెలుగువారు అత్యధికంగా ఉన్న పర్లాకమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేశారు. అప్పటి నుంచి తాను స్వర్గస్థులయ్యేదాకా 4 ఏళ్ల పాటు రాజమండ్రిలోనే తన చివరి రోజులు గడిపారు. అంతటి గొప్ప మహనీయుడైన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని మన తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా తెలుగు వారు చేసుకున్న భాగ్యమేనని చెప్పవచ్చు.